తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీలో కనిపించిన చిరుత కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి సమయంలో కడియం నర్సరీలో చిరుత సంచారాన్ని గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు కాలి ముద్రల ఆధారంగా చిరుత సంచారం చేస్తుందని నిర్ధారణకు వచ్చారు. దీంతో కడియం నర్సరీలకు సెలవు ప్రకటించారు. నర్సరీ ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అలా ఏమీ లేదు సార్, అలా వస్తాను అనుకోవట్లేదు. కడప జిల్లా పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో రాడ్లతో దాడి చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే రామాంజనేయులు అనే వ్యక్తిపై సందీప్, శివ, నాగేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంచిగా మాట్లాడాలి, రమ్మన్నారు. బయట బండి మీద ఉన్నారు, బండి మీద ఉంటే పోయి కొట్టేసిన మేము పడిపోయినా ముందే కింద తిండి తప్పి బావా మాట్లాడుతున్నాను. కొట్టినారు పిలిపించి ఎవరు కొట్టినది? మా కొడుకులు ఇద్దరు, ఇంకా పిల్లలు చూడలేదు. నేను రాడ్లతో కొట్టాలి, మేము పడిపోయినా ఆ మనిషిని మాట్లాడాలి, రమ్మన్నారు. బయట బండి మీద ఉన్నారు, బండి మీద ఉంటే పోయి కొట్టేసిన మేము పడిపోయినా ముందే కింద తిండి తప్పి బావా మాట్లాడుతున్నాను. కొట్టినారు పిలిపించి ఎవరు కొట్టినది? మా కొడుకులు ఇద్దరు, ఇంకా పిల్లలు చూడలేదు. నేను రాడ్లతో కొట్టాలి, మేము పడిపోయినా ఆ మనిషిని మాట్లాడాలి, రమ్మన్నారు. బయట బండి మీద ఉన్నారు, బండి మీద ఉంటే పోయి కొట్టేసిన మేము పడిపోయినా ముందే కింద తిండి తప్పి బావా మాట్లాడుతున్నాను. కొట్టినారు పిలిపించి ఎవరు కొట్టినది? మా కొడుకులు ఇద్దరు, ఇంకా పిల్లలు చూడలేదు. నేను